నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. వేగంగా విస్తరిస్తున్న రంగాల్లో క్రీడా రంగం ఒకటి. అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్న కాలం ఇది. క్రీడల్లో రాణించడానికి అతి ముఖ్యమైనది మౌలిక సదుపాయాలు. సరిగ్గా ఆ అవసరాన్ని గుర్తించి దానే తన బిజినెస్గా ఎంచుకున్న సంస్థ గ్రేట్ స్పోర్ట్స్ ఇన్ఫ్రా. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ ఈ వారం మన అతిథి. హలో అనిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి మాధవి గారు. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్ యూ, మై ప్లెజర్. మీ అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్లు, మీ బ్రదర్ కూడా డాక్టరే. ఆటోమేటిక్గా మీరు డాక్టర్ కావాలి. అయినా మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత అక్కడితో ఆగకుండా ఎంబీఏ కూడా చదివారు. మీ ఇంట్లో ఒక్కరే రూట్ ఎందుకు మార్చారు? మంచి క్వశ్చన్ అండి. అంటే నాకు దానికి ఒక లాజికల్ ఆన్సర్ ఏం లేదు యాక్చువల్లీ. ఆబ్వియస్లీ డాక్టర్ అంటే చాలా నోబుల్ ప్రొఫెషన్, అందరు చాలా వెరీ హై వ్యూ అందరికీ. యాక్చువల్లీ మా పేరెంట్స్ బ్రదరే కాదు, మా పెద్ద కూతురు కూడా ఇప్పుడు మెడిసిన్ చేస్తుంది. బట్ అంటే వాళ్ళు అంత మంచి పని చేస్తున్నా కానీ సమ్హౌ నాకు మెడికల్ సైడ్లో అంత ఇంట్రెస్ట్ లేకుండా ఏదన్నా బిజినెస్ రిలేటెడ్, అంటే నాట్ నెసరీ సొంతం బిజినెస్ అని కాకుండా ఏదన్నా ఒక కార్పొరేట్ సైడ్లో ఛాలెంజెస్ కానీ, దాంట్లో డైనమికలీ చేంజింగ్ సిచ్యువేషన్స్ కానీ సమ్హౌ అవి మోర్ ఛాలెంజ్ అనిపించి అది ఆ సైడ్లో ఇంట్రెస్ట్ ఉండి సమ్హౌ మెడిసిన్ సైడ్ వెళ్ళలేదు. లక్కీలీ మా పేరెంట్స్ కూడా ఏం ఫోర్స్ చేయకుండా వాళ్ళు మీకు ఇష్టమున్న కోర్స్ చేసి ఆర్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ చేయాలనుకున్నట్లు చాలా ఎంకరేజ్ చేశారనమాట. సో మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాను, దే డోంట్ హ్యావ్ అబ్జెక్షన్. తర్వాత ఎంబీఏ చేశాను. ఓకే. సో దట్స్ హౌ ఈ బిజినెస్ సైడ్లో వచ్చి దట్స్ వేర్ ఐ యామ్. మీ కెరియర్ ఆరంభం అంతా సాఫ్ట్వేర్లోనే సాగింది. ఇండియా యూఎస్లో మీరు అదే ఫీల్డ్లో వర్క్ చేశారు. ఐ థింక్ విప్రో, ఇన్ఫోటెక్. తిరిగి హైదరాబాద్కి వచ్చాక ఆశ్చర్యంగా ఫీల్డ్ మార్చేశారు. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? యాక్చువల్లీ నేను ఐటీ కంపెనీస్లో ఉన్నాను కానీ యాక్చువల్లీ సాఫ్ట్వేర్లో లేను నేను. ఓకే. సో నేను అంటే ప్రోగ్రామింగ్ సైడ్లో అసలు లేను. నేను ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేసినప్పుడు ఎంబీఏ కూడా మార్కెటింగ్లో చేశాను. సో క్యాంపస్ నుంచి నేను విప్రో జాయిన్ అయినప్పుడు, అప్పుడు విప్రో ఇన్ఫోటెక్ అనేది, ఇప్పుడు విప్రో సిస్టమ్స్ విప్రో అయింది. సో నేను యాక్చువల్లీ బిజినెస్ డెవలప్మెంట్ సైడ్లో ఉన్నాను అనమాట. ఓకే. సో బాంబేలో ఉన్నాను అప్పుడు ఫ్యూ ఇయర్స్. అప్పుడు సన్ మైక్రో సిస్టమ్స్ జాయింట్ వెంచర్ ఉండింది విప్రోది. సో ఆ డివిజన్లో నేను బిజినెస్ డెవలప్మెంట్లో ఉన్నాను. సో దాని తర్వాత యాక్చువల్లీ నేను విప్రో తర్వాత ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత ర్యామ్కో సిస్టమ్స్ అని ఒక చెన్నై బేస్డ్ కంపెనీ, ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ చేస్తారు. సో వాళ్ళతో కూడా నేను వెస్టర్న్ రీజన్లో ఉన్నాను. తర్వాత వెస్టర్న్ రీజన్కి రీజనల్ సేల్స్ మేనేజర్ లాగా ఉండి, తర్వాత ర్యామ్కో త్రూవే అక్కడ యూఎస్లో ఒక షికాగో ఆఫీస్ ఓపెన్ చేయాలని, అక్కడ ఒక యూఎస్ మొత్తం ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఒకటి సెటప్ చేయాలని అప్పుడు ప్లాన్స్ ఉన్నప్పుడు ఒక 3 year ట్రాన్స్ఫర్ మీద యాక్చువల్లీ పంపించారనమాట త్రూ ర్యామ్కో సిస్టమ్. సో నేను అక్కడ బిజినెస్ సైడ్లోనే ఉన్నాను. ఆ 3 years దాటి అది 4, 5, 7, 8 years అవుతున్నప్పుడు అప్పటికి అఫ్కోర్స్ నేను ర్యామ్కోలో ఆ ఈఆర్పి సాఫ్ట్వేర్ బిజినెస్కి నేను యూఎస్కి హెడ్ ఆఫ్ బిజినెస్ అయ్యాను అప్పటికి. కానీ ఎప్పుడైనా మాకు రిటర్న్ ఇండియాకి రావాలని ఉండింది. అండ్ ఇండియాకి వచ్చినప్పుడు ఏదన్నా సొంతం బిజినెస్ చేయాలని నాకు అంటే కాలేజ్ డేస్ నుంచి కూడా ఉందన్నమాట. అందుకే కాలేజ్లో నేను కొంత ఆంట్రప్రినర్షిప్ కోర్స్ కూడా చేశాను. సో మామూలుగా అంటే ట్రైంగ్ టు జస్ట్ మెంటలీ గెట్ ప్రిపేర్డ్. కొన్ని ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కంపెనీస్లో మనకు బిజినెస్కి కూడా హెల్ప్ అవుతుంది అన్నట్లు. బికాజ్ నేను మీరు అన్నట్లు డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి మాకు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ లేదు. సో కొన్ని ఇయర్స్ వర్క్ చేసి ఎప్పటికైనా మేబీ 30sలో ఒక 10 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేద్దాం అన్నట్లు ఆ ఉద్దేశం అండి. ఓకే. ఇండియాలో స్పోర్ట్స్ అంటే క్రికెట్ అన్నట్టే ఉంటుంది, కానీ ఆరంభంలో మీరు గ్రేట్ స్పోర్ట్స్ ఇన్ఫ్రా ద్వారా ప్రొవైడ్ చేసే సర్వీసెస్, ఆ స్పోర్ట్స్లలో క్రికెట్ లేదు. ఏ ధైర్యంతో ఇతర స్పోర్ట్స్ మీద ఆధారపడి బిజినెస్ చేయగలం అనుకున్నారు? క్రికెట్కే మనకి ఏదైనా సొల్యూషన్ ఉండాలన్నట్లు అది అబ్జెక్టివ్ కాదండి. కంపెనీ సెటప్ చేసినప్పుడు మాకు బ్రాడ్లీ ఇండియాలో మోస్ట్లీ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రికెటే కానీ ఆర్ మోస్ట్లీ వేరియస్ స్పోర్ట్స్లో కంపేర్డ్ టు అంటే మామూలుగా ఇంటర్నేషనల్లీ ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో, ఏవైతే అప్రోచ్ ఉంటుందో, హౌ టు డిజైన్ ఇట్ ఆర్ హౌ టు యూటిలైజ్, అంటే ఫెసిలిటీని ఎలా వాడుకోవచ్చు, ప్రాఫిటబుల్గా ఉంటుందా, అవన్నిటికీ కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి అనమాట. ఈ లాస్ట్ 30-40 years ఉన్నాయి. అవి సమ్హౌ ఇండియాలో అంత అడాప్ట్ చేయనందుకు మాకు అది ఆపర్చునిటీ లాగా అనిపించింది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలుగా హాకీ అంటే ఆస్ట్రోటర్ఫ్ అని వింటారు చాలా మంది. దానికి అంటే మామూలుగా స్ప్రింక్లర్ సిస్టమ్ అవసరము, నీళ్లు పట్టాలి, దానికి 1,00,000 లీటర్లు నీళ్లు అవసరం దానికి. సో ఎప్పుడైతే ఈ కొత్త టర్ఫ్ ఇటువంటిది ఏదైతే మేము ఇటు సైడ్ చేసామో, ఇటువంటిది ఈ ఫస్ట్ ఇండియాలో మేము ఇంట్రడ్యూస్ చేసాము. అంటే మామూలుగా ఒక టర్ఫ్ ఎక్కడన్నా మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఓన్లీ హాకీకే కాదు, అది మల్టిపుల్ స్పోర్ట్స్కి అది అసలు సరిపోయి ఉండాలి.
దానికి మెయింటెనెన్స్గా వాటరింగ్ కానీ మెయింటెనెన్స్ ఉండకుండా ఆల్మోస్ట్ 12-15 ఇయర్స్ దాని మంచి లైఫ్ ఉండేలాగా స్కూల్ ప్లే గ్రౌండ్స్ అయినా ఆర్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ ఇటువంటి పే అండ్ ప్లే ఫెసిలిటీస్ కానీ సో ఇవన్నిటికీ పనికొచ్చేలాంటివి ఏమన్నా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ క్రికెట్ కాకుండా ఎక్కడైనా స్పోర్ట్స్లో అవి మంచిగా ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్స్ అన్నట్లు టర్ఫే కాదు ఇప్పుడు సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్స్ చేస్తాం స్టేడియంస్లో. ఓకే. సో ఇప్పుడు మామూలుగా ఏవైతే ఇంటర్నేషనల్ మీట్స్ ట్రైనింగ్ అవన్నీ అయితే 400 మీటర్ ట్రాక్స్, హాకీ ఫీల్డ్స్ కూడా చేస్తాము. మామూలుగా ఏదైతే ఆస్ట్రోటర్ఫ్ లాంటివి అటువంటి పాత టెక్నాలజీ అవి హాకీకి ఇంకా వాడతారు, అవి కూడా చేస్తాము. కానీ మోస్ట్లీ ఇండియాకి ఇప్పుడు ఫెసిలిటీస్లో గవర్నమెంట్ ఒక్కరే ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ స్టేడియం హార్డ్లీ దాంట్లో ఏదైనా రెవెన్యూ జనరేషన్ ఏమి ఉండదు. సో యాక్చువల్లీ అవి వయబుల్ ఉండవు, ఫైనాన్షియలీ అవి ప్రాఫిటబుల్ ఉండవు. అందుకే ప్రైవేట్ వాళ్ళు ఎవరు దాంట్లో ఎంటర్ కాకుండా ఓకే గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంటుంది, దాంట్లో ప్రాఫిట్ ఉన్నా లేకున్నా వయబిలిటీ ఉందా అని ఎవరు అడగకుండా అలాగే జరిపించేస్తున్నారు. అది యాక్చువల్లీ మారాలి ఇండియాలో. సో ఆ ఆపర్చునిటీ కోసం చూస్తున్నాం. ఎలా అంటే ఇప్పుడు మామూలుగా ఒక స్టేడియంలో గ్యాలరీ కన్స్ట్రక్షన్, ఈ స్టాండ్స్ కన్స్ట్రక్ట్ చేసేవి ఆల్మోస్ట్ 80-85% ఇన్వెస్ట్మెంట్ ఆ గ్యాలరీకే అవుతుంది మామూలుగా. సో అది కాంక్రీట్ గ్యాలరీస్ చేసి అసలు దాంట్లో అంత అండ్ లీస్ట్ యూటిలైజ్ అంటే మామూలుగా మీరు చూస్తే ఒక స్టేడియంలో హార్డ్లీ 365 డేస్లో 15 డేసే స్టేడియం వాడతారు గ్యాలరీ, మిగతా 350 డేస్ అది వేస్ట్గా ఉంటుంది అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి, అంటే 100 కోట్లు అవి ఇన్వెస్ట్ చేసి. అయితే మేము మాడ్యులర్ గ్యాలరీ ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము, గ్యాల్వనైజ్ స్టీల్వి కాంపోనెంట్స్ మేము ఫ్యాక్టరీలోనే అవి తయారు చేసి సైట్కి తీసుకొచ్చి అక్కడ అసెంబుల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ మధ్యలో మిజోరాంలో ఒక 15,000 సీటర్ స్టేడియం చేసాం, రాజీవ్ గాంధీ స్టేడియంలో. ది అడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా కాంక్రీట్ గ్యాలరీ కంటే లెస్ దెన్ హాఫ్ ద కాస్ట్లో అయిపోతుంది అండ్ లెస్ దెన్ 1/5 ద టైం. మామూలుగా వాళ్ళు అది ఆల్మోస్ట్ 2.5 years ఎస్టిమేట్ ఉన్నది మేము 7 monthsలో చేసేసాం అనమాట. ఎర్త్ క్వేక్ ప్రూఫ్ ఉంటాయి అవి. ప్లస్ మీకు ఆ స్టేడియం కట్టాక ఒక 5-10 years తర్వాత ఇక్కడ మాకు వేరే డెవలప్మెంట్ కావాలన్నా లేకపోతే ఆ కెపాసిటీ తక్కువ చేయాలన్నా ఎక్కువ చేయాలన్నా మీరు అది డిసెంబుల్ చేసి మళ్ళీ ఇంకెక్కడైనా తీసుకెళ్ళి అక్కడ అసెంబుల్ చేయొచ్చు అనమాట. సో అటువంటివి కానీ టర్ఫ్ ప్రొటెక్షన్ ఆర్ సర్ఫేస్ ప్రొటెక్షన్, మీకు అక్కడ ఫుట్బాల్ టర్ఫ్ ఉన్నా కానీ సింథటిక్ ట్రాక్ ఉన్నా కానీ అది ఏమి మాత్రం డ్యామేజ్ కాకుండా ఈ టైల్స్ అక్కడ పరిచి దానిపైన మనము స్టేజ్ కన్స్ట్రక్షన్ అయినా ఆర్ సీటింగ్ అయినా ఏదన్నా చేసి మనము కాన్సర్ట్ చేయాలనుకుంటే, ఇప్పుడు మేము ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు దుబాయ్లో స్పోర్ట్స్ సిటీ ఉంది. సో పాకిస్తాన్ అది ఆ గ్రౌండ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లా వాడతారు ఈ మధ్యలో పాకిస్తాన్కి ఎవరు రానందుకు, పాకిస్తాన్ క్రికెట్ టీం. అయితే అక్కడ ఏఆర్ రెహమాన్ షోస్ కానీ షారూక్ ఖాన్ షోస్ ఇటువంటివి అక్కడ వాళ్ళు షోస్ కండక్ట్ చేసి ఆ సర్ఫేస్ ప్రొటెక్షన్ అవి టైల్స్ తీసేసి ఒక 1 week తర్వాత పాకిస్తాన్ అక్కడ ఇంగ్లాండ్ తోటి ఆస్ట్రేలియా ఏదో టెస్ట్ మ్యాచ్ కానీ యాక్చువల్లీ స్టేడియంస్ అలా వాడగలగాలన్నమాట. సో 15 days ఇన్ ఇయర్ కాకుండా ఆల్మోస్ట్ ఒక 150-200 days వాడడం తోటి మీకు ఆ రెవెన్యూ జనరేషన్ సడన్లీ స్టేడియంస్ కూడా ప్రాఫిటబుల్ అయ్యి ప్రైవేట్ వెంచర్స్ కూడా దాంట్లోకి వచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేయడం కానీ ఇటువంటివి వీఆర్ ఎనేబులింగ్ అనమాట. అది మెయిన్ టెక్నాలజీ. ఓకే. కానీ ఇది మీ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టేక్ ఆఫ్ అయ్యే ముందు మీరు కొంత వేరే ప్రాజెక్ట్స్ కూడా చేసినట్టున్నారు. మీకు తొలిసారి విజయాన్ని రుచి చూపించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇది. ఫస్ట్ ఈ ఫుట్బాల్ టర్ఫ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు గోవాలో చౌగులే గ్రూప్ అని ఉన్నారండి. సో వాళ్ళు అంటే మామూలుగా గవర్నమెంట్ కంటే ముందు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు ఇప్పుడు గోవాలో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసింది వాళ్ళు, ఫస్ట్ టైం కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళు బిఫోర్ ఈవెన్ ద గవర్నమెంట్. అయితే లక్కీలీ వాళ్ళు ఈ టర్ఫ్ గురించి విన్నప్పుడు, అంటే యూఎస్లో కానీ యూరోప్లో ఇది ఫీఫా స్టాండర్డ్ ఆర్టిఫిషియల్ టర్ఫ్ ఉంటుంది. అది ఏ సీజన్ అయినా అంటే ఎంత వర్షం పడినా కిందికి వెళ్ళిపోతుంటాయి అనమాట, నీళ్ళు ఆగవు దానిపైన. సో ఇటువంటి కొద్ది ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ఉందంటే ఉమాజీ చౌగులే అని వాళ్ళ అదే ఓన్ ప్రమోటర్ గ్రూప్లో అతను పాపం కాంటాక్ట్ చేసి దీని గురించి అంతా కనుక్కొని మా ప్రెజెంటేషన్ అదంతా టెక్నికల్ డీటెయిల్స్ అంతా కనుక్కొని మొత్తం సౌత్ ఏషియాలో ఫస్ట్ అసలు ఏ గవర్నమెంట్ కంటే ఆర్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆర్ ఫుట్బాల్ ఫెడరేషన్ కంటే ముందు అతను ఆ ఇనిషియేటివ్ ఆ ధైర్యం చేసి ఆ ప్రాజెక్ట్ ఓకే ఇచ్చేసి మేము చౌగులే కాలేజ్లో ఇన్స్టాల్ చేసాము. అది 2005లో మేము బిజినెస్ స్టార్ట్ చేసిన 1 year తర్వాత. సో దాంతో మాకు చాలా పెద్ద కాన్ఫిడెన్స్ వచ్చి అక్కడ ఇండియన్ ఫుట్బాల్ టీం కానీ విమెన్స్ టీం, అండర్ 19 టీం వీళ్ళందరూ వాళ్ళ కోచింగ్ క్యాంప్స్ చేయడం, అంటే గోవాలో ఎస్పెషల్లీ ఆ వర్షాలకి
వేరే గ్రౌండ్స్ అన్ని అసలు మనకు మోకాళ్ళు అంత నీళ్లు ఉండేవి. ఇది మేము అంతే హోల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఎంత వర్షం పడినా కిందికి వెళ్ళిపోతుంటాయి సైడ్ నుంచి, అది దాన్ని డ్రైన్ అవుట్ అవుతుంటాయి. సో అటువంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చి ఓ 2-3 years అక్కడ వాడాక తర్వాత సాల్ట్ లేక్ స్టేడియం క్యాల్కటాలో చేసాం. అది మాకు చాలా పెద్ద బ్రేక్. అంటే ఆబ్వియస్లీ చౌగ్లే గ్రూప్ ఇస్ ద ఫస్ట్ బిగ్ బ్రేక్. సాల్ట్ లేక్ స్టేడియం చేయడం తోటి చాలా క్రెడిబిలిటీ రావడం, అంటే అక్కడ మన నేషనల్ లెవెల్ మ్యాచెస్ సంతోష్ ట్రాఫీ కానీ అవి ఇవి జరుగుతుంటాయి. తర్వాత 2011లో ఇండియా ఫస్ట్ ఫీఫా మ్యాచ్ అసలు అక్కడ కండక్ట్ చేయడం ఇండియాలో ఎప్పుడైనా కానీ అక్కడే అయింది. అర్జెంటీనా ఇంకా వెనుజులా వచ్చారు. సో ఇప్పుడు వరల్డ్స్ బెస్ట్ ప్లేయర్ అంటారు లయనల్ మెస్సీ, అతని ఫస్ట్ గేమ్ యాజ్ అర్జెంటీనా కెప్టెన్ అక్కడే సాల్ట్ లేక్ స్టేడియంలోనే. అఫ్ కోర్స్ అక్కడ అయినాక నార్త్ ఈస్ట్లో మేము ఇంకా డజన్స్ ఆఫ్ స్టేడియంస్ ఆల్ ఓవర్ ఇండియా, తర్వాత నేషనల్ గేమ్స్కి ఇండియానే కాదు, తర్వాత మేము ఇంకా బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ మాల్డీవ్స్ కానీ ఇవన్నీ కూడా చేసాం. అవుట్ ఆఫ్ ఇండియా ఆల్సో. బట్ ఫస్ట్ మాకు బిగ్ బ్రేక్ మీరు అన్నట్లు చౌగులే గ్రూప్ డెఫినెట్లీ వాళ్ళ దగ్గర. అనిల్ గారు, ఫుట్బాల్ హాకీ స్టేడియంస్ చూస్తే ఎంతో పచ్చగా ఆహ్లాదంగా కనిపిస్తాయి. అసలు ఇంత అందమైన టర్ఫ్స్ని ఎలా ఏర్పాటు చేస్తారు? వాటి నాణ్యత, ఆటగాళ్ళు భద్రత కోసం మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? ఇప్పుడు ఫుట్బాల్ ఫీల్డ్ ఏదన్నా కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫీఫా స్టాండర్డ్స్ ఉండాలన్నమాట. అయితే ఫీఫా స్టాండర్డ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు సబ్ బేస్ కానీ దాంట్లో సాయిల్ టెస్టింగ్ చేసి మేము చూస్తాం ఎటువంటి సబ్ బేస్ క్రియేట్ చేయాలని. దానికి మినిమం అండ్ మ్యాక్సిమం స్లోప్ రేటింగ్స్ ఉంటాయి. అయితే ఆ స్లోప్స్ మేము అది మెయింటైన్ చేయాలి. తర్వాత వాటర్ పర్మియబిలిటీ, అంటే వర్షం పడినప్పుడు దాంట్లోకి నీళ్ళు ఎంత ఫాస్ట్గా వెళ్ళాలో. తర్వాత మనము టర్ఫ్ కూడా ఇన్స్టాల్ చేశాక దానికి అంటే టర్ఫ్ మధ్యలో రబ్బర్ గ్రాన్యూల్స్ అండ్ సిలికా శాండ్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఫైబర్ మామూలుగా 60 mm ఉన్నా కానీ ఆల్మోస్ట్ దానికి 50 mm వరకు ఇన్ఫిల్ ఉంటుంది. దీని ఉపయోగం ఏమంటే ఇప్పుడు మామూలుగా గుడ్ న్యాచురల్ గ్రాస్ గ్రౌండ్ మీద ఎలా అయితే మనము బాల్ సపోజ్ ఒక సర్టన్ 2 meters హైట్ నుంచి డ్రాప్ చేసినప్పుడు ఆ బాల్ ఎంతైతే రిటర్న్ బౌన్స్ కావాలో, ఆర్ ఒక ర్యాంప్ నుంచి మనం బాల్ ఇడిచినప్పుడు అది ఎంత దూరం రోల్ కావాలి అంటే దాంట్లో కూడా మినిమం మ్యాక్సిమం ఉంటుంది. అంటే ఒక లైన్ మినిమం కంటే తక్కువ ఉండద్దు, ఆ మ్యాక్సిమం కంటే ఎక్కువ రోల్ కావద్దు. ఓకే. సో దానికి వర్టికల్ డిఫార్మేషన్ అని, సో వర్టికల్ రోల్ బాల్ బౌన్స్ అని, షాక్ అటెన్యూషన్ రేటింగ్ అని, జీమాక్స్ అని, సో చాలా టెస్ట్ ఉంటాయండి. ఒక ఫీఫా వాళ్ళు మామూలుగా మేము ఇన్స్టాలేషన్ అయిపోయాక వాళ్ళు ఆన్ సైట్ వచ్చి మల్టిపుల్ స్పాట్స్ ఒక ఫుట్బాల్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ ఒక 6 areasలో వాళ్ళు ఈ టెస్ట్ అన్ని జరిపి కండక్ట్ చేసి వేరియస్ పారామీటర్స్ అన్ని వాళ్ళు చూసి వాళ్ళు మామూలుగా దానికి సర్టిఫికేషన్ ఇస్తారు. ఓకే. ప్లేయర్స్ సేఫ్టీ అంటే మామూలుగా ఇప్పుడు మీరు సపోజ్ ఒక కాంక్రీట్ ఏరియాలో రన్నింగ్ చేసినప్పుడు సాఫ్ట్నెస్ కానీ ఆ షాక్ అబ్జార్ప్షన్ ఉండదు. ఆర్ ఇప్పుడు ఫుట్బాల్లో సడన్లీ మీరు టర్న్ చేయాలన్నా స్లైడ్ చేయాలన్నా కొద్దిగా ఆ టర్ఫ్లో కానీ కొద్దిగా ఏమంటారు గివ్ అంటారు దాన్ని. యాక్చువల్లీ సంథింగ్ కాల్డ్ గివ్, అంటే కొద్దిగా యాంకిల్ నీ అవి ట్విస్ట్ కాకుండా ఆ సర్ఫేస్ నుంచి కొద్దిగా దేర్ షుడ్ బి రెస్పాన్స్. సో అవి రావడం తోటి అది ప్లేయర్ సేఫ్టీ వైజ్ వాళ్ళకి ఇంజరీస్ కాకుండా అవంతా ఇట్ యాక్చువల్లీ ఇట్ టేక్స్ ఎవ్రీథింగ్ ఇన్ టు కౌంట్. బాల్ మూవ్మెంట్ కానీ ప్లేయర్ మూవ్మెంట్ కానీ అన్ని కన్సిడర్ చేసి ఆ టెక్నికల్ పారామీటర్ అన్ని సెట్ చేస్తారనమాట. సో ఇక్కడ మీ మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ పనికి వచ్చింది. మెకానికల్ తక్కువ, మేము కొద్దిగా సివిల్ ఇంజనీరింగ్ పనికి వస్తుంది. బట్ ఎస్ అంటే కొద్దిగా ఇట్స్ టెక్నికల్ థింగ్. ఒక లొకేషన్లో అక్కడున్న సాయిల్ కండిషన్స్ కానీ అవన్నీ బట్టి కొద్దిగా మేము ఆ డిజైనింగ్ చేస్తాము. సో యాజ్ అ కంపెనీ కూడా మేము ఒక కంప్లీట్లీ ఒక అన్యూస్డ్ బ్యారన్ గ్రౌండ్ ఇచ్చా కానీ అక్కడ అటువంటి ఏ ఫెసిలిటీ ఉండాలి, అది ట్రైనింగ్ ఫెసిలిటీయా, కాంపిటీషన్ ఫెసిలిటీయా, ఆర్ జస్ట్ అమేటర్ ప్లేకా, దాన్ని బట్టి ఎటువంటి ఫెసిలిటీ ఆర్ ఎటువంటి టర్ఫ్ కానీ సింథటిక్ సర్ఫేసింగ్ వాళ్ళకి సరిపోతుందో దాని ప్రకారం డిజైనింగ్ కానీ దాని ప్రకారం ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కానీ మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్ కానీ అవన్నీ మేము యాజ్ అ టర్న్ కీ ప్రాజెక్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియాలో 25 states we have done projects, almost close to 800 to 1000 sports related projects. సౌత్ ఏషియాలో 7 countriesలో చేసాము. మాల్డీవ్స్, మారిషియస్లో 3 athletic tracks, శ్రీలంకలో, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కూడా చేసాము క్రికెట్ ఫెసిలిటీ, అండ్ థాయిలాండ్లో కూడా ఒక హాకీ ఫీల్డ్. సో సౌత్ ఏషియాలో మోస్ట్లీ డెఫినెట్లీ మేము ఒక లీడింగ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ అని రెప్యుటేషన్. ఓకే. మీరు ఇందాక చెప్పినట్టు క్రికెట్ మ్యాచ్లకి తరచు వర్షం అంతరాయం కలిగిస్తూ ఉంటుంది. గట్టిగా వర్షం పడిందంటే ఇంకా ఆ రోజు ఆట డౌటే. కానీ ఇటీవల కాలం మీరు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తీర్చిదిద్దిన తీర్పు అద్భుతం. అక్కడ ఏం మాయ చేశారు? అవునండి, యాక్చువల్లీ ఈ టెక్నాలజీ అసలు మా 14 yearsలో ఇటువంటి ప్రాజెక్ట్ ఒకటి చేయడం యాక్చువల్లీ మాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్. బికాజ్
చిన్నస్వామి స్టేడియంలో ఈ అవుట్ ఫీల్డ్ ఉన్నది అదంతా మేము కంప్లీట్లీ రెనోవేట్ చేసాం. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక 45 years బ్యాక్ చేసిన అవుట్ ఫీల్డ్ అనమాట. అయితే ఈ మధ్యలో వరల్డ్ వైడ్ కొత్త టెక్నాలజీ అవుట్ ఫీల్డ్కి ఏంటంటే, మామూలుగా ఎనీ స్పోర్ట్స్ ఫీల్డ్కి శాండ్ తోటే చేసే బేస్ ఉంటుందండి. మామూలు ఇసుక అంటే ఓన్లీ థింగ్ రివర్ శాండ్ ఇట్లా ఉంటుంది, ఒక సర్టన్ గ్రేడింగ్, దానికి సర్టన్ క్వాలిటీ ఉంటుంది. బట్ మామూలుగా మన దగ్గర ఉన్నట్లు మట్టి ఇట్లా ఉండదు అనమాట. సో అది ఉండి కింద అఫ్ కోర్స్ దాంట్లో కొద్దిగా ఫర్టిలైజర్స్ అవన్నీ మిక్స్ చేస్తారు, దాని కింద గ్రావెల్ ఉండి ఒక పైప్ లైన్ ఉంటుందన్నమాట. ఇవన్నీ పర్ఫొరేటెడ్ అంటే చిన్న చిన్న హోల్స్ ఉండి ఈ నెట్వర్క్ అంతా ఒక క్లోజ్డ్ లూప్లో ఉంటుంది. ఇదేమో మేము మెషిన్కి కనెక్ట్ చేసాం, ఆ 200 horsepower మెషిన్ అనేది, అది స్టాండ్స్ కింద ఉంది. అయితే అవుట్ ఫీల్డ్లో మేము కొన్ని మాయిశ్చర్ సెన్సర్స్ కూడా పెట్టామన్నమాట. సో మెయిన్లీ ఏమవుతుందంటే, వర్షం పడినప్పుడు ఇది మామూలుగా ఏదైతే ప్రెషర్ మోడ్ ఉన్నది అది రివర్స్ అయ్యి సక్షన్ మోడ్ అవుతుంది, వాక్యూమ్ లాగా. సో అది వర్షం స్టార్ట్ కాగానే ఆ మాయిశ్చర్ సెన్సర్ ఉన్నందుకు మధ్యరాత్రి ఎప్పుడన్నా 2 o'clock 3 o'clock ఎప్పుడన్నా వర్షం పడినా అసలు గ్రౌండ్లో ఎవరు లేకున్నా ఆ కవర్స్ తీసుకొచ్చి పెట్టే అవసరం లేదు, ఏదైనా ఓపెనే ఉంచవచ్చు అనమాట. అయితే ఇది 10,000 liters per minute అది ఆ నీళ్లు గుంజేస్తుంది అనమాట. సో అది ప్లస్ అంటే మామూలుగా గ్రావిటీ కంటే 36 times ఫాస్టర్ ఉంటుంది ఇది. ఇది వరల్డ్ వైడ్ దిస్ ఫస్ట్ స్టేడియం, చిన్నస్వామి స్టేడియం ఇటువంటి టెక్నాలజీ అడాప్ట్ చేయడము. అండ్ మాకు ఇది వరల్డ్ వైడ్ రైట్స్ ఉన్నాయన్నమాట టు సెల్ ఇన్ టు క్రికెట్ స్టేడియంస్. అది మీరు ఇంత అచీవ్ చేశారు, కానీ లెట్స్ గో బ్యాక్ టు ద బిగినింగ్. గ్రేట్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాని మొదలుపెట్టినప్పుడు మీరు దానికి అవసరమైన నిధుల్ని ఎలా సమీకరించుకున్నారు? భవిష్యత్తులో విస్తరణలో భాగంగా ఐపీఓకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? యాక్చువల్లీ స్టార్ట్ చేసింది చాలా చిన్న ఇన్ రియలీ స్మాల్ వే అండి. మేము ఇప్పుడు ఇనిషియల్లీ స్టార్ట్ చేసింది హార్డ్లీ 50 lakhs తోటి అండి. తర్వాత దాన్ని ఒక 75 lakhs తర్వాత 1 crore చేసాము. ఈవెన్ నౌ మేము హార్డ్లీ 1.3 crores పెయిడ్ అప్ క్యాపిటల్ అంటిల్ రీసెంట్లీ. కొద్దిగా బోనస్ ఇష్యూ ఇచ్చాము. సో ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఇప్పుడు టర్న్ ఓవర్ మాది ఆల్మోస్ట్ 70 crores దగ్గర ఉంది ఇప్పుడు. ఈ రీసెంట్ ఇయర్ 68 చేంజ్ అలా అవుతుంది. బట్ అవుట్లుక్ కూడా చాలా బాగుంది. సో మామూలుగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు మేమున్న లైన్లో ఈ కొత్త ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ కానీ, మామూలుగా గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసే ప్రాజెక్ట్స్లో కానీ ఇప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ బడ్జెట్ అలొకేషన్స్ కూడా ఎక్కువైనందుకు అవుట్లుక్ చాలా బాగుందండి. అయితే మేము అందుకే కొంత వర్కింగ్ క్యాపిటల్కి కానీ, కొంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్, కొంత ఎక్విప్మెంట్, ఈ సేల్స్ మార్కెటింగ్ టీమ్ ఇంక్రీజ్ చేయడానికైనా ఇవన్నిటికీ ఇప్పుడు కొంత ఫండ్స్ రేస్ చేసే ప్లాన్ ఉంది. అండ్ ఎస్ఎంఈ కంపెనీయే మేము ఎస్ఎంఈ ఐపీఓ కూడా ఒకటి చేసే ప్లాన్ ఉంది. ఇంకో మేబీ ఒక 1 monthలో విల్ బి విదిన్ దిస్ ఇయర్ ఆఫర్, డెఫినెట్లీ ఇన్ నెక్స్ట్ month or 2 అట్ మోస్ట్. అయితే మేము ఆల్రెడీ బాంబేలో ఒక మర్చెంట్ బ్యాంకర్ ఎంగేజ్ చేసాము. సో వీఆర్ లైక్లీ టు డూ ఒక 25-30 crore రేజ్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇట్ బి యాక్చువల్లీ స్పోర్ట్స్ ఇండస్ట్రీలో మాకు చెప్పడం ఏంటంటే వీఆర్ ద ఫస్ట్ కంపెనీ అని అసలు ఎస్ఎంఈ ఐపీఓ చేయడం. ఎస్ఎంఈ కానీ ఏ ఐపీఓ అని కానీ ఇండియాలో స్పోర్ట్స్ కంపెనీ ఏది లిస్టెడ్ లేదు ఇప్పటివరకు, మాది ఫస్ట్ ఉంటుంది అన్నట్లు అంటున్నారు. సో దట్ ఇక్కడ కూడా యువర్ పాత్ బ్రేకింగ్. మీరు టైలో సభ్యులుగా ఉన్నారు, ద ఇండస్ ఆంటర్ప్రెన్యూర్స్. దానివల్ల మీరు కొన్ని స్టార్టప్స్కి మార్గదర్శకం ఇవ్వడం కలుగుతూ ఉంటుంది. అలా వస్తున్న స్టార్టప్స్ ఎంత ప్రామిసింగ్గా ఉంటున్నాయి? చాలా మటుకు అంటే ఆంటర్ప్రెన్యూర్స్ ఏమన్నా ఐడియా తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ప్రాబబ్లీ అన్నీ ఒక 360 degreesలో దాని గురించి ఆలోచన చేయకపోవచ్చు. చాలాసార్లు యాక్చువల్లీ వెదర్ ఆ బిజినెస్ వాళ్ళు బిజినెస్ ప్లాన్ కానీ వయబిలిటీ ఉందా లేదా అది కొద్దిగా మనము మేబీ లిటిల్ హార్డ్గా అనిపించినా కానీ అప్పుడు మనము ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సౌండింగ్ వెరీ ప్రామిసింగ్ అప్పుడు చెప్పడం మచ్ బెటర్ అండి. బట్ ఆబ్వియస్లీ కొన్ని దేర్ ఆర్ అదర్ బిజినెస్ ప్లాన్స్ దట్ ఆర్ వెరీ గుడ్ డిపెండింగ్ ఆన్ నేచర్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ ద ప్రమోటర్స్ ఆర్ వాళ్ళకి ఏ స్కిల్ అయితే కొద్దిగా తక్కువ ఉందో ఆర్ వేర్ దే ఆర్ ల్యాకింగ్ ఏదన్నా అటువంటివి వి ట్రై టు హెల్ప్ అవుట్. స్పోర్ట్స్లో గ్రాస్, సింథటిక్ టర్ఫ్స్లో ఏది మంచిది అనే చర్చ అయితే ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. దేని అడ్వాంటేజ్ దానికి ఉన్నప్పుడు రెండింటినీ కలిపి ఒక కొత్త టర్ఫ్ని రూపొందించడం సాధ్యమంటారు? అవునండి, యాక్చువల్లీ మీరు అన్నది 100% కరెక్ట్. అది న్యాచురల్ గ్రాస్లో మామూలుగా ఎవరైతే వాళ్ళు దే ఆర్ స్ట్రాంగ్ బిలీవర్స్, కోచెస్ కానీ ప్లేయర్స్ కానీ వాళ్ళు మామూలుగా సింథటిక్ టర్ఫ్ అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ కానీ నమ్మకం ఉండదు అసలు. ఆన్ ది అదర్ హ్యాండ్ కొన్ని ఫెసిలిటీస్లో సింథటిక్ టర్ఫ్ ఉండడము ఈజ్ నాట్ అ చాయిస్, యూ హ్యావ్ టు హ్యావ్ అనమాట. ఎందుకంటే ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో హైబ్రిడ్ టర్ఫ్ అని ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందండి. సో ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 20 million
20 మిలియన్ ఆల్మంటే 2 crores ఇది సింథటిక్ ఫైబర్స్ ఇంజెక్ట్ చేస్తారనమాట. ఓకే. చేసి అది మామూలుగా న్యాచురల్ గ్రాస్ గ్రో అయ్యేటువంటి మీడియం అంటే శాండ్ మీడియం విత్ ఫర్టిలైజర్ అవన్నీ ఉంటాయి దాంట్లో, ఆర్గానిక్ మ్యాటర్. అక్కడ గ్రాస్ వాళ్ళు గ్రో చేస్తారు. అయితే ఆ గ్రాస్ రూట్స్ ఈ సింథటిక్ ఫైబర్కి చుట్టుకొని, సింథటిక్ ఫైబర్ జస్ట్ హార్డ్లీ ఒక 1 centimeter or 2 centimeter గ్రౌండ్ పైకి వస్తుంది. మిగతాది ఉండేదంతా పైన న్యాచురల్ గ్రాసే. కానీ కింద ఇది ఉండడంతో ఆ గ్రౌండ్కి కొద్దిగా రెసిలియన్స్ కానీ స్ట్రెంగ్త్ కానీ ఉండి మీరు మోర్ మ్యాచెస్ జరిపినా కానీ ఆర్ అంటే ఇట్స్ అ గుడ్ మిక్స్ అంటే వితౌట్ గెటింగ్ టు టెక్నికల్ అబౌట్ ఇట్. సో ఈ హైబ్రిడ్ టర్ఫ్ అని ఇప్పుడు చాలా పాపులర్ అవుతుందండి. ఓకే. సో అది మీరు కూడా వాడుతున్నారు? ఇప్పుడు ఇండియాలో కొత్తగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసామండి గ్రాస్ మాస్టర్ అని. వరల్డ్ లీడర్స్ వాళ్ళు, ఇట్స్ అ బెల్జియం కంపెనీ, డెస్సో అని వాళ్ళది గ్రాస్ మాస్టర్ ప్రోడక్ట్ ఉంది. సో ఈ మధ్యలో వాళ్ళతోటి మా టైఅప్ ఫార్మలైజ్ అయింది. అండ్ ఇప్పుడు నిన్న న్యూస్ యాక్చువల్లీ లార్డ్స్లో కూడా ఒక్క పిచ్ ఒకటే సింగిల్ పిచ్, వాళ్ళు ఒక 10 pitches ఉంటాయి. ఒక్క పిచ్ వాళ్ళు హైబ్రిడ్ టర్ఫ్ ఇప్పుడు ట్రై చేసి ఒక మైనర్ మ్యాచ్, నాట్ ఫర్ ఇంటర్నేషనల్ మ్యాచ్. సో మెల్ల క్రికెట్లో కూడా అంటే పిచెస్ కాకుండా అవుట్ ఫీల్డ్ కి కూడా ఇండియాలో కూడా అది చాలా ఉపయోగిస్తుందని అది ఇంట్రడ్యూస్ చేశామండి ఇప్పుడు. అనిల్ గారు, రెడీ ఫర్ క్విక్ గన్ సెగ్మెంట్? షూర్ అండి, ట్రై చేస్తాను. స్పోర్ట్స్ రంగంలో బిజినెస్ చేస్తున్న మీరు స్కూల్ లేదా కాలేజ్ లెవెల్లో ఆడిన ఆటలు ఏమిటి? నేను స్కూల్లో యాక్చువల్లీ 7th class నుంచి నేను స్పోర్ట్స్ స్కూల్ రిప్రజెంట్ చేస్తున్నానండి. ఇన్ఫ్యాక్ట్ స్పోర్ట్స్లో నేను జావెలిన్ థ్రోవర్ని. అప్పుడు జూనియర్ నేషనల్స్లో కూడా నాకు ఒక బ్రాంజ్ మెడల్ ఉంది. సో ఢిల్లీలో జూనియర్ నేషనల్స్ అయినప్పుడు 84, 85లో ఇప్పుడు. సో డెఫినెట్లీ అథ్లెటిక్స్ హాజ్ ఆల్వేస్ బీన్ ద క్లోజెస్ట్. తర్వాత హ్యాండ్బాల్, నేను ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నప్పుడు హ్యాండ్బాల్ మన స్టేట్కి ఆడేది, యూనివర్సిటీ క్యాప్టెన్ ఉన్నాను. అక్కడ పుట్టిందా మీకు? స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, బట్ అదే రీజన్ అని అనలేము. ఈ బిజినెస్ స్టార్ట్ చేసాం, ఆపర్చునిటీ బాగుందని దీంట్లో స్టార్ట్ చేసాం. ఆఫ్ కోర్స్ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నందుకు కొద్దిగా హెల్ప్ అయి ఉండొచ్చు షూర్లీ. మ్యాచ్ చూసేటప్పుడు మీ కళ్ళు ఆటగాళ్లతో పాటు టర్ఫ్ని కూడా చూస్తూ ఉంటాయా? ముందైతే ఒకటి ఆటగాళ్ళని చూసేది, ఈ మధ్యలో ఆటగాళ్ళు తక్కువ, టర్ఫ్ ఎక్కువ. ఆర్ ప్రాబ్లీ టర్ఫే ఎక్కువ అనుకుంటాను. అంటే మీరు అన్నది కరెక్టే. యాక్చువల్లీ జోక్స్ అపార్ట్, క్రికెట్ గ్రౌండ్ అయినా కానీ ఎక్కడైనా ఫుట్బాల్ జరుగుతున్నా, హాకీ జరుగుతున్నా, డెఫినెట్లీ ఆ ఇన్స్టలేషన్ బాగుందా, ఈ గ్రౌండ్ గ్రాస్ క్వాలిటీ ఎలా ఉంది, ఈ వర్షం పడితే ఈ స్లోప్స్ ఎలా, వేరియస్ థింగ్స్ టెక్నికల్వి. సో డెఫినెట్లీ ఆ సర్ఫేస్ సూటబిలిటీ ఎలా ఉందో న్యాచురల్గా ఇప్పుడు ఓవర్ లాస్ట్ మెనీ ఇయర్స్ అదే అవుతుందండి. మీ ఇంట్లో 3 డాక్టర్లు ఉన్నారు. మీకు ఒంట్లో బాగలేకపోతే ముందుగా ఎవరికి ఫోన్ చేస్తారు? సో మోస్ట్లీ మా బ్రదర్కే అండి, మా తమ్ముడు. అతను ఈజ్ అ పీడియాట్రిషియన్, కానీ ట్రైస్ టు కీప్ అప్ టు డేట్ విత్ ద లేటెస్ట్ థింగ్స్ కూడా అవన్నీ. ఈజ్ అ గుడ్ అడ్వైజర్ అంటే వాట్ ఎవర్, అదేం లేదు. ఆటల్లో మీ ఫేవరెట్ ఇది? క్రికెట్, హాకీ, ఫుట్బాల్, గోల్ఫ్, అథ్లెటిక్స్? గ్రోయింగ్ అప్ ఇయర్స్లో డెఫినెట్లీ క్రికెట్ అండ్ అథ్లెటిక్స్ అండి. ఐ ప్లేడ్ ఆర్ ఐ ఎంజాయ్డ్ జస్ట్ లైక్ మోస్ట్ ఇండియన్స్. క్రికెట్ అంటే ఏదో డెఫినెట్లీ ఫస్ట్ లవ్. ఈ మధ్యలో లాస్ట్ ఒక 1-2 years నుంచి నేను గోల్ఫ్ ఆడుతున్నాను ఇక్కడ మన హెచ్జిఏలో. సో somehow ఈ మధ్యలో golf has taken up a lot of mind share and interest and excitement also. So I keep looking forward అది ఎక్కువ ఆడాలని. అమెరికాలో ఉండగా మీ దగ్గర ఉన్నది ఇండియాకి తిరిగి వచ్చాక లేనిది ఏమిటి? గ్రీన్ కార్డ్ అనుకోండి. మేబీ ఇండియాకి వచ్చాక కొద్దిగా ఆబ్వియస్లీ దేర్ ఆర్ సమ్ కాంప్రమైజెస్ కొన్ని. ఓకే. బట్ అక్కడ యూఎస్ ఉన్నా కానీ దేర్ ఆర్ సమ్ ప్రోస్ అండ్ కాన్స్, అలా ఏం లేదు. సో ఆబ్వియస్లీ వీ కేమ్ టు ఇండియా విత్ లాట్ ఆఫ్ థాట్ అండ్ విత్ నో రిగ్రెట్స్. సో అదే ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు మేబీ నాట్ సో మచ్ పర్సనల్, కానీ మేబీ జనరలీ ఇన్ సొసైటీ ట్రాఫిక్ వైజ్ కానీ కొద్దిగా పొల్యూషన్ రిలేటెడ్ ఏమన్నా అంటే జనరల్ అవేర్నెస్ పబ్లిక్లో. ఇప్పుడు ఈ మనం ప్లాస్టిక్ డంప్ చేయడం కానీ ఆర్ కెమికల్స్, ఈ ఎఫ్లూయెంట్స్ అవన్నీ మన గ్రౌండ్ వాటరే మనమే పాడు చేసుకుంటున్నట్లు కొద్దిగా అవేర్నెస్ గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్గా అది కంట్రోల్ చేయకుండా మనకే నెక్స్ట్ 10-20 yearsలో మనకే అది ప్రమాదం అని అదొక్కటే కొద్దిగా మిస్సింగ్ అనిపిస్తుంది సమావ. మీ లైఫ్ పార్ట్నర్ బిజినెస్లో పార్ట్గా లేరా? బిజినెస్లో పార్ట్నర్ కాదండి, సుజాత నాకు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి పరిచయము. ఓకే. సో ఇట్స్ లవ్ మ్యారేజ్? ఇట్ ఈస్ అ లవ్ మ్యారేజ్, yes, incidentally. And she's an IT professional అండి. Later అంటే she worked in some best of the companies. She started with Telco and then with the Citicorp, then Motorola, then Microsoft, Wipro. ఇప్పుడు ప్రస్తుతం వెల్స్ ఫార్గోలో చేస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. Sure, my pleasure. Thank you for having me. థ్యాంక్ యూ అండ్ విష్ గ్రేట్ స్పోర్ట్స్ అండ్ ఫర్ ఆల్ ది బెస్ట్. Thanks very much. Appreciate it. Thank you. బిజినెస్ అంటే బిజీ లైఫ్, అందులో ఆట విడుపు ఉండదు అంటారు. కానీ ఆ ఆటనే బిజినెస్గా మార్చుకున్న గ్రేట్ స్పోర్ట్స్ ఇన్ఫ్రా ఆడుతూ పాడుతూ ముందుకు సాగుతుంది.
ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వీడ్ పాట్ యు డిసైడ్.